వెండి కంటే బంగారము కంటే నీవిచ్చినటువంటి నీ శాసనాలు నేను ఎంతగానో ప్రేమిస్తున్నానని దావీదు వెండి బంగారాల కంటే ఐశ్వర్యం కంటే కూడా మరింత ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. దేవుని వాక్యం పట్ల మనకు ఉండాల్సినటువంటి దృక్పథం అటువంటిది. ఒకనికి సకలైశ్వర్యము దొరికితే ఎంత సంతోషిస్తాడో అంత సంతోషంగా దేవుని వాక్యం దొరికినప్పుడు మనము ఆ వాక్యాన్ని ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ఎవరైనా ఒక మంచి పంట వాళ్ళకి విస్తారంగా పండినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుంటున్నప్పుడు సమృద్ధి మనకు దొరికినట్లుగా, శ్రేష్ఠ సంపద మనకు దొరికినట్లుగా దేవుని వాక్యాన్ని మనం ప్రేమించి మన హృదయాల్లో భద్రపరచుకోవాల్సినటువంటి అవసరత దేవుని వాక్యాన్ని బట్టి మనకు తెలియచేయబడుతుంది. అలాగూ ప్రేమించారు కనుక దేవుని వాక్యాన్ని భక్తులు వారి జీవితంలో ఎదురైనటువంటి పరీక్షలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలన్నిటినీ దేవుని వాక్యాన్ని బట్టి ప్రేరణ పొంది వాటన్నిటినీ జయించుకుంటూ ముందుకు సాగిపోయారు. ఈ లోకం అనేటువంటి అరణ్యంలో దేవుని వాక్యం అనే దీపము మన చేతిలో లేకపోతే, వాక్యం అనేటువంటి జ్యోతిని మనం చేత్తో పట్టుకోకపోతే, ఈ చీకటి కలిగిన లోకం, అంటే చీకటి అంటే అర్థం ఏంటంటే బైబిల్ ప్రకారంగా చీకటి అంటే మనకు తెలియనిది అని అర్థం, ఏది అర్థం కానిది, కన్ఫ్యూజన్ అని అర్థం, ఒక క్లారిటీ లేని సిచ్యువేషన్, మనకేది స్పష్టంగా కనపడదు చీకటిలో ఉన్నప్పుడు. సో చీకటిలో ఉన్న లోకము ఎప్పుడు ఏది జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు ఈ లోకంలో సంభవిస్తాయో తెలియవు. కాబట్టి ఈ చీకటితో నిండిన ఈ లోకంలో దేవుని వాక్యం అనేది మన చేతిలో ఉన్నప్పుడు ఒక లైట్ మనం పట్టుకున్న వారమై మనకంటూ మన స్పిరిచువల్ లైఫ్కి ఒక చక్కని క్లారిటీని మనం కలిగిన వారమే ముందుకు కొనసాగుతాం. కన్ఫ్యూజన్ అనేది మన జీవితంలో ఉండదు. అందుకే దేవుడు మనకు బైబిల్ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ గ్రంథమును నీవు ధ్యానించి దివారాత్రులు ధ్యానిస్తే యెహోషువతో అన్నమాట, నీ మార్గములను నీవు చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు అన్నాడు. మార్గాలు వర్ధిల్ల చేసుకోవడమే కాకుండా నీ దినములన్నిట నీ ఎదుట శత్రువులు ఎవరు నీ ఎదుట నిలబడలేరని దేవుడు యెహోషువకి వాక్యాన్ని ధ్యానించమని ఒక నాయకునికి ఆయన సూచించాడు. సో నాయకునికైనా, సేవకునికైనా, సామాన్యునికైనా, సామంతునికైనా, ఎవరికైనా ఒకటే సూత్రం. దేవుని వాక్యము చేత పట్టుకుంటే రెండంచులు గల ఆ ఖడ్గాన్ని మనం చేతిలో ఉంచుకున్నట్లయితే అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతులుగా మనం ఉండగలుగుతాం. అందుకే దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించిన కొద్ది సమయం అని హృదయంలో ఉంచుకోవడమే కాకుండా దాన్ని మరలా తిరిగి మెడిటేట్ చేయటం నేర్చుకోవాలి. మనకి ఆ సౌలభ్యం లేదు. మనం భోంచేసామంటే ఒకసారి తిన్న తర్వాత లోపలికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత మన జీర్ణాశయం అరిగించాల్సిందే, కానీ జంతువుల వల్లే మరలా మనం తిన్నది బయటికి తీసి నెమరేయటానికి మనకి ఆ సెటప్ దేవుడు మనకు చేయలేదు. కానీ వాక్యాన్ని మాత్రం మనం తిరిగి తీసుకుని మళ్ళీ దాన్ని నెమరేయచ్చు. ఎందుకంటే అది మెంటల్ ఫీడింగ్ కాబట్టి, ఇది ఫిజికల్గా వెళ్ళేటువంటి మామూలు ఫీడింగ్ కాదు కదా, మానసికమైనటువంటి ఆహారము, ఆత్మక ఆహారం. కాబట్టి వాటిని మరలా ఆ విషయాలను తలపోసుకుంటూ, మరియ కూడా అంటే తనకు చెప్పిన విషయాలను తలపోస్తూ ఉండేదట. మరలా తిరిగి వాటిని మననం చేసుకోవటం ద్వారా నూతనమైన ఆలోచనలు దేవుడు ఆ వాక్యంలోంచి మనకు దయచేస్తాడు. సో ఆ విధంగా కాంటెంప్లేషన్ అనేది చేసినప్పుడు, మెడిటేషన్ అనేది చేసినప్పుడు దేవుని వాక్యాన్ని ఇంకా సమగ్రంగా, పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. సకల పరిపూర్ణతకు ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ దేవుని వాక్యానికంటూ లిమిట్ లేదు. ఇది అంతటి గొప్ప లిమిట్లెస్ సోర్స్ ఆఫ్ జాయ్, లిమిట్లెస్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, అన్నిటికీ కూడా లిమిట్లెస్గా ఉంది. ఇందులో అన్నీ అంత సమృద్ధిగా ఉన్నాయి కనుక అన్వేషించిన వారికి అన్వేషించినంత దొరుకుతుంది అన్నమాట. ఈ గని తరిగే గని కాదు ఇది, అటువంటిది దేవుని వాక్యం. అపోస్తులైన పౌలు ఈ విషయాల్ని కొరింథీయులకు, అనగా ముఖ్యంగా తన యొక్క పరిచర్య ద్వారా దేవుని యొద్దకు నడిపించినటువంటి కొరింథీ సంఘానికి చాలా వివరంగా వారికి తెలియచేయటం జరిగింది. మనం వాక్యాలు చూస్తే అపోస్తులు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనంలోనే వారికి చెప్తున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. చూడండి, కొంచెం వాళ్ళతో మాట్లాడాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆత్మ సంబంధులుగా ఉండలేకపోతున్నారు వాళ్ళు. ఆత్మ సంబంధమైన వాటిని సరిగ్గా వాళ్ళు తెలుసుకొని ఉండలేదు వాళ్ళు. కనుక ఆ విషయాలు మాట్లాడాలంటే వాళ్ళకి అది అర్థం కావట్లేదు. వాళ్ళన్నీ శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నారు. కాబట్టి శరీర సంబంధులతో ఆత్మ సంబంధంగా మాట్లాడడం సాధ్యం అవ్వదు. అందుకని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానం వేరుగా ఉంది. ఆయన అంటున్నాడు, నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అని అంటాడు. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అన్నాడు.
మీరు శరీర సంబంధులుగానే చూసి మాట్లాడుతున్నాను అంటే అప్పుడు వాళ్ళ కోసం ఆయన యొక్క వర్తమానాన్ని రీషేప్ చేసుకున్నాడు, మళ్ళీ మాడిఫై చేశాడు. ఆత్మ సంబంధితో మాట్లాడాలనుకున్నది ఒక రకంగా ఉంటుంది, శరీర సంబంధితో మాట్లాడాలనుకున్నప్పుడు దానిని మరలా అతనికి అనుకూలంగా దాన్ని అన్వయించాల్సి వస్తుంది. ఇప్పుడు పళ్ళు దంతాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం పెట్టినప్పుడు మనం ఆహారం ఘన పదార్థం పెట్టగలం, సాలిడ్ ఫుడ్ ఏదైనా మనం పెట్టగలుగుతాం. అదే దంతాలు లేవు అనుకోండి, నమలు లేని పరిస్థితి, పిల్లలైనా వృద్ధులైనా కానీ వీళ్ళకి నమలు లేరు కాబట్టి ఆ పిల్లలకి కానీ వృద్ధులు కానీ మనం పెట్టినప్పుడు పిల్లలకైతే మనం లిక్విడ్ ఫుడ్ పెడతాము, ఏదైనా కలిపిస్తాము. అదే పెద్దలు అనుకోండి, వాళ్ళు పళ్ళు లేక నమలు లేని సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, అన్నాన్ని మనమే పిసికి దాన్ని ఏదో మెత్తగా చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ఎదిగిన వారికి ఆరోగ్యవంతులు పెట్టినట్లుగా మనం పెట్టలేం. సో ఒక్కొక్క వ్యక్తిని బట్టి దాన్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. కానీ మనమైతే దేవుని వాక్యాన్ని అభ్యసిస్తున్నాం కాబట్టి, మనము వాక్యాన్ని బట్టి మన ప్రాణాత్మలు కీళ్ళు మూలుగులు మరి అభ్యాసం నొందిని కాబట్టి, అభ్యాసం నొందినటువంటి వారు ఎదిగిన వారు, దేవుని స్తోత్రం కలుగునుగాక, ఎదిగిన వారుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి వారమైతే వాక్యము మన ఇంకా శక్తినిచ్చేదై ఉంటుంది. ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలా వివరంగా దైవజనుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. వాళ్ళకి తెలియకుండా ఉందా అంతవరకు? వారు ఆలయం అనుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదన్నా హస్తకృతమైన నిర్మాణాలు ఆలయం అనుకుంటున్నారు. హస్తకృతమైన ఆలయాల్లో దేవుడు నివాసం చేస్తాడు. పెద్ద పెద్ద గుడులు, గోపురాలు చాలా పెద్ద పెద్దవి కడితేనే ఆ కట్టిన వాటిలో ఆయన వచ్చి నివాసం చేస్తాడని ఆ దినాల్లో కొరింథు పట్టణంలో గ్రీక్ సాంప్రదాయాలను అనుసరించేటువంటి ప్రజలు గ్రీక్ దేవుళ్ళ కోసం చాలా పెద్ద పెద్ద దేవతా ప్రతిమలను ఏర్పరిచి ఆ ప్రతిమలను ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించుకోవడం ఆ గ్రీసు దేశమంతా కూడా ఒక ఆచారంగా ఉండేది, గుళ్ళుతో నిండి ఉండేది. అపోస్తలులు ఈ కొరింథు పట్టణానికి ఎంతో దూరంలో లేదు ఏథెన్స్ అనేటువంటి పట్టణము. ఆ ఏథెన్స్ పట్టణంలో విగ్రహములతో నిండి ఉండటం చూశాడట. అక్కడ బలిపీఠాలు విస్తారంగా ఉన్నాయి. పట్టణంలో ఎటు తిరిగినా బలిపీఠాలే. ఆ పట్టణ ప్రజలు దేవతల కోసము పెద్ద పెద్ద వాళ్ళకి అర్పణలు వండి వాళ్ళకి ఆహార పదార్థాలు నైవేద్యాలు తీసుకుని వచ్చి వాటికి అర్పిస్తున్నారు. అది చూసినప్పుడు అపోస్తలులు వాళ్ళని చూసి చాలా దుఃఖపడ్డాడు. ఇదేంటి వీళ్ళు ఇలాగూ దేవునికి తీసుకొచ్చి దేవునికి పెడతారేంటి? ఆయన మనకి పెట్టేవాడై ఉంటే మనం ఆయనకి పెట్టడం ఏంటి? ఆయన్ని ఆకాశము భూమి పట్టజాలినటువంటి మహోన్నతుడైన దేవుణ్ణి ఓ చిన్నపాటి ఒక గుడిలో ఆయన్ని పెట్టగలరు అనుకుంటున్నారా అని అపోస్తలులు ఏథెన్స్ ప్రజలకి చాలా వివరంగా దేవుని గురించి వివరించి ఉన్నాడు. ఇక్కడ కొరింథు వారికి కూడా దాదాపు అదే అభిప్రాయం ఉంది. ఆలయం అంటే ఏదో ఒక కట్టడము, ఆ కట్టడంలో దేవుడు ఉంటాడు, అక్కడికి వెళ్తాం మనం, కొద్ది సమయం అక్కడ ఉంటాం, ఆ తర్వాత బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మన కొరింథు పట్టణంలో ఉన్న మన పద్ధతుల ప్రకారంగా మనం బ్రతుకుతాం, మనకున్నటువంటి అలవాట్లను మనం కొనసాగిస్తాం. ఆ పట్టణం అంతా చోరులు, విగ్రహారాధికులు, నరహంతకులు, అబద్ధికులు, రకరకాలైనటువంటి ద మోస్ట్ వికెడ్ పీపుల్ ఉండేవాళ్ళు అంట కొరింథు పట్టణంలో. మనకి ఇంగ్లీష్ డిక్షనరీలో కూడా కొరింథియనైజ్ అనేటువంటి పదం ఉంటుంది. అంటే ఈ కొరింత్ అనేది ఒక సామెతగా మారిపోయింది. కొరింథు ప్రజలు అంటే అదొక సామెత అనమాట. ఆ విధాలైనటువంటి చెడు అభ్యాసములు చేసే వాళ్ళని కొరింథు జనము అని పిలవటం ఒక బైవర్డ్గా మారిపోయింది. అంటే ఆ పట్టణం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించవచ్చు. అటువంటి వారికి ఆలయం అంటే కేవలం హస్తకృతమే అనుకున్నారు. కానీ ఇక్కడ అపోస్తలులు ఏం చెప్తున్నాడు? మీరే దేవునికి ఆలయమై ఉన్నాడు, ఆయన మీలో నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఆకాశమందు ఉండాలనుకుంటున్నాడా, లేకపోతే దేవాలయాల్లో ఉండాలనుకుంటున్నాడా, పెద్ద 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 కట్టడాలలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు? అంటే అసలు ఆకాశములు పట్టజాలవు, మహాకాశములు అసలు ఆయన్ని పట్టజాలవు. ఏది ఆయనకు సరిపోయగలిగినటువంటి ఆలయం అనేది లోకంలో ఎవరు నిర్మాణము చేయలేరు. దేవుని గురించి తెలుసుకున్నట్లయితే బైబిల్లో ఉన్నటువంటి దేవుని గురించినటువంటి విషయాలు మనకి వివరించబడిన విధానం ఏంటంటే దేవుడు మనుషులతో కూడా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇది
ఒక రాడికల్ కాన్సెప్ట్ ఇది. ఎవరు కూడా ఇంత మట్టుకు ఇలాంటి ఆలోచన ఏ విధమైనటువంటి మత సాంప్రదాయాలలో కానీ, పురాణాల్లో కానీ, తత్వవేత్తల్లో కానీ ఎవరు కూడా ఇలాంటి ఆలోచన ముందుకు తీసుకురాల. ఆలోచన ఏంటంటే దేవుడు మనలో నివాసం చేయటం, గాడ్ డ్వెల్లింగ్ ఇన్ అస్. ఇది చాలా ఒక వినూత్నమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. దేవునితో మనం ఏకమైపోవచ్చని, దేవుని యొక్క ఆత్మే స్వయంగా మనలో నివాసం చేస్తుందని, ఆయనకు మనం నిలయమై ఉంటామని, ఆయన మనతో నివాసం చేస్తాడని, ఆయన మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడని, ఆయన మందిరము మనపైన ఉంటుందని, ఆయన మనలో ఉంటాడని, ఈ యొక్క ఉద్దేశం అనేది ఒక బైబిల్ గ్రంథంలో మనకి వివరించబడిన ఒక గొప్ప సూత్రమైనది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో దేవుని యొక్క ఉద్దేశంలో అసలు ఆలయము అనేది దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, పర్పస్ ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశంలో మొత్తము యావత్తు సృష్టి ఈ దేవుని చేతి పని అయిన ఆకాశము, భూమి, ఇందులో ఉన్న సర్వ సృష్టి అంతా కూడా దేవుడు తనకు ఆలయమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అది దేవుని యొక్క సృష్టి వెనక ఉన్న ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. He wants heavens to be his temple. He wants the earth to be his temple. He wants every creature, every living being, ప్రతిదీ ఆయనకు ఆలయంగా మార్చబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అంటే అర్థం, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రాంతమును ఒక 10 ఎకరాల్లో ఒక ఆలయం కట్టామనుకోండి, ఆ 10 ఎకరాలకే పరిమితమై ఉంటుంది. కానీ పరిశుద్ధ లేఖనాల్లో దేవుని ఆలోచన ఏంటంటే, ఆకాశము, భూమి, సమస్తం అంతా కూడా ఆయనకు ఆలయం అయిపోవాలి. సర్వస్వంలో ఆయన వ్యాపించి ఉండాలి, అన్నిట్లో ఆయన నిండుకుని ఉండాలి. ప్రతి చోట ఆయన వ్యాపించి, ప్రతి దాంట్లో ఆయన నిండుకుని, ఎక్కడ చూసినా కానీ ఆయన మహిమ, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క జ్ఞానము, ఆయన మహత్యము, ఆయన యొక్క బలము, ఆయనకున్నటువంటి అధిక శక్తి సంపన్నత, ఎందులో చూసినా కానీ ప్రస్ఫుటంగా ప్రతి దాంట్లో ఆయన నిండి ఉండవలసిన వారై ఉంటున్నాడు ఆయన. ఈ ఫెల్ట్ లైక్ దట్. 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడిన మాట, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మొదటి వచనం, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది. ఇక్కడ ఈ 2 వాక్యాలు మనం చదివితే, ఆకాశమందు తన మహిమను కనపరిచే దేవుడు. కీర్తన 8లో కూడా, యెహోవా ఆకాశమందు నీ మహిమను కనపరచువాడా, భూలోకమంతటా నీ నామము ఎంత ప్రభావం గలదని కీర్తనాకారుడు కూడా అంటాడు. అంటే దేవుడు తన మహిమను ఎక్కడ కనపరచాలనుకున్నాడు? ఆకాశంలో. భూలోకమంతటా ఆయన మహిమను కనపరచాలని, ఆయన నామ ప్రభావం భూలోకమంతటా ఉండాలని కోరుకున్నాడు. అంటే ఒక ఆలయం వరకే ఆయన మహిమ ఉండాలని, ఆయన నామం కేవలం దేవుని మందిరంలోనే ప్రభావం గలదై ఉండాలని కోరుకోలే. ఆకాశంలో కూడా ఆయన మహిమ, భూలోకమంతటా ఆయన కృప, భూలోకమంతటా ఆయన నామ ప్రభావం కనపడాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. సో టెంపుల్ అన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో క్రియేషన్ మొత్తం కూడా దేవాలయం అవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. యావత్తు సృష్టి అంతా ఆలయంగా మార్చబడాలి. అది దేవుని ఆలోచన, పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్. అందుకని ఏదేను తోటను మనం చూసినట్లయితే, మొట్టమొదట దేవుడు సృష్టించినటువంటి మానవునికి నివాస స్థలంగా ఏర్పరిచిన ఏదేను వనము. ఏదేను వనములో దేవుని యొక్క ప్రసన్నత ఆదాము అవ్వలిద్దరూ అనుదినం అనుభవించేవారు. ప్రతి చల్లని పూట ప్రభువైన యెహోవా ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ ఏదేను అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే దేవుని తోట అని అర్థం. దానికి ఇట్స్ ఎ గార్డెన్ ఆఫ్ గాడ్ అని అంటారు. సో ఏదేను తోట అనే పదం మనం విన్నప్పుడు ఏదేను తోటను గురించి ఇంకా లోతుగా కొన్నిసార్లు మనం ఆలోచించకుండా వదిలిపెడతాం. కానీ ప్రవక్తలు ఏదేను తోటను ఏమని సంబోధించారంటే, హెస్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13-14 వచనాల్లో ఏదేను తోట అనగానే మనము ఏదేను తోట అని అంటాం, కానీ దాని వెనుక అసలైనటువంటి అర్థం ఏంటంటే, ఏదేను తోట అంటే అర్థము దేవుని తోట. ఇట్స్ ఎ గార్డెన్ ఆఫ్ గాడ్. సో అది దేవుని యొక్క తోట. అది అంటే దేవుడు ఆ తోటలో ఉంటాడని అర్థం. ఇప్పుడు దేవుడు ఆ తోటలో ఉన్నాడంటే అర్థము ఆ తోట దేవుని ఆలయమే. వేర్ ఎవర్ గాడ్ ఈస్ దేర్, ఇట్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆయన ఎక్కడుంటే అది దేవుని ఆలయమే. ఆ ఆలయంగా ఉండాలని ఏదేను తోటను దేవుడు వేశాడు మానవుని కోసం. ఆ తర్వాత కొన్ని వచనాలు కిందకు మనం చూసినట్లయితే, ఏదేను తోటలో నీవు ఉన్నావు, మాణిక్యము, గోమేదుకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో, బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. 14 అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. ఇక్కడ ఈ
తూరు రాజును గురించి ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రవచనం. దీన్ని లూసిఫర్ని గురించి కూడా దేవుడు ఉద్దేశించి ఒక సెకండరీ ప్రాఫెసీగా దీన్ని చెప్పడం జరిగింది. ఈ యొక్క లూసిఫర్ను ఉద్దేశించి చెప్పిన తూరు రాజు పేరు మీద చెప్పిన ఈ ప్రవచనంలో దేవుని తోట ఏదేను తోట అన్నాడు. రెండవది ఏదేను తోటలో నువ్వు ఉన్నావు అన్నాడు. మూడవ మాటను చూసినట్లయితే నీవు దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. అంటే ఏదేను తోట ఎక్కడుంది? దేవునికి ప్రతిష్ఠితమైన పర్వతం మీద ఉందంట. దేవునికి ప్రతిష్ఠితమైన పర్వతం అంటే ఏదేను తోట దేవునికి ప్రతిష్ఠితమైన పర్వతం గల తోట అది. ఆ తోట దేవుని తోట అది. ఆ దేవుని తోటలో రకరకాలైనటువంటి అమూల్యమైన రత్నాలు ఉన్నాయి. ఈ రత్నాలన్నీ మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం మీరు చూసినట్లయితే పరలోక పట్టణము అమూల్యమైన రత్నాలతో ఎలా కట్టబడిందో అక్కడ ఈ రాళ్లను మనం పరలోక పట్టణానికి రాబోయే భవిష్యత్ దేవుని యొక్క ఫ్యూచర్ సిటీ, హోలీ సిటీ, పరిశుద్ధ పట్టణం, అందులో దేవుని ఆలయము, దేవుని యొక్క మహిమ నివసించబోయే నూతన యెరూషలేములో ఉండే ఈ అమూల్యమైన రత్నాలన్నీ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అంటే ఏదేను తోట ఒక విధంగా దేవుని యొక్క నివాస స్థలం లాంటి ఒక పరిశుద్ధ స్థలం అది. అటువంటి తోటలో నువ్వు ఉన్నావు అని ఈ యొక్క కెరూబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కెరూబు ఉన్నాడు. ఇక్కడ ఆ కెరూబు ఎవరంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అపవాది అయినటువంటి లూసిఫర్ మొట్టమొదట దేవుని సముఖంలో ఉండి ఒక కెరూబుగా ఉండి దేవునికి సేవ చేస్తా, తర్వాత తన మనసులోనికి పాపం ప్రవేశించి అహంకారం పెరిగి నేను దేవునితో ఎందుకు సమానుని కాకూడదు, నేను చాలా సౌందర్యంగా ఉన్నానే అని దేవునికి విరోధంగా ఆలోచన చేసి పరలోకంలో తిరుగుబాటు చేసి దేవుని ఎదుట ఉండేటువంటి ఆ యొక్క వెలుగు దూతగా ఉన్నటువంటి అపవాది అక్కడ నుంచి త్రోసివేయబడ్డాడు, పడదోయబడ్డాడు. ఒకప్పుడు అక్కడ ఉన్నాడు. ఏదేను తోట పరలోకానికి సాదృశ్యమైనటువంటి ఒక స్థలమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూస్తే ఏదేను వనంలో చాలా అద్భుతమైన సౌకర్యాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకే ఒక నది ఏదేను తోటలోంచి బయలుదేరింది. ఆ నది 4 పాయలైంది. ఆ 4 పాయలు ఎలాంటివంటే చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయంలో ఏదేను తోటలో ప్రవహించేటువంటి ఆ నదిని గురించి చాలా వివరంగా రాయబడి ఉంది. 10వ వచనం, 2:10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒకటే నది బయలుదేరింది. అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధకములను దొరుకును. 2వ నది పేరు గిహోన్, అది కూషు దేశమంతటా చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్కేలు, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీస్. ఇప్పుడు 4 ప్రాంతాలు, పీషోను, గిహోను, ఒకటి హవీలా, ఇంకోటి కూషు దేశం, 3వది అషూరు దేశం. తర్వాత 4వది పేరు రాయలేదు. యూఫ్రటీస్ ఏ ప్రాంతంలో ప్రవహిస్తుందని రాయలేదు. అంటే బహుశా ఈ హిద్కేల్కి ప్రక్కనే ప్రవహిస్తుంది అది. ఏది? యూఫ్రటీస్ నది. ఈ 2 నదుల మధ్యలో ఉండేటువంటి ప్రదేశం పేరు మెస్పటోమియా అంటారు. మెస్పటోమియా అనే పదానికి అర్థము 2 నదుల మధ్యలో అని అర్థం. ఆ 2 నదులు, ఒకటి హిద్కేల్, దాన్ని టైగరిస్ అంటారు, ఇంకోటి యూఫ్రటీస్. ఈ రెండిటి మధ్యలో ఆ యొక్క మెస్పటోమియా అనేటువంటి భూభాగం ఉండేది. అక్కడి నుంచే అబ్రహాము కల్దీల దేశం నుండి బయలుదేరి వచ్చాడు. ఈ పీషోను, గీహోను, ఒకటి హవీలా, ఇంకొకటేమో కూషు దేశం. కూష్ అంటే ఇస్రాయిళ్లకు దక్షిణం వైపున ఉన్నటువంటి ఆఫ్రికన్ కాంటినెంట్. ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం ప్రవహించేటువంటి నది ఈ యొక్క పీషోన్ అనేటువంటి నది. మొత్తము ఆ పీషోను నది, గిహోను నది కూషు దేశం చుట్టూ పారుచున్నది. అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క ఈజిప్ట్ మొత్తం, ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తం ప్రవహించేటువంటి ఏకైక నది ఏదన్నా ఉందంటే అది నైలు నది. మొత్తం ప్రవహిస్తుంది ఏకంగా. తర్వాత హవీలా దేశం అన్నాడు. హవీలా అంటే బైబిల్ స్కాలర్స్ ఈ దేశం ఎక్కడుంటుందని లొకేట్ చేయడానికి చాలా పరిశోధన చేస్తే కొంతమంది ఒక అభిప్రాయానికి వచ్చారు. అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న ఇజ్రాయెల్ సౌత్ వైపున ఉన్న సౌదీ అరేబియా కంటే ఇంకా దిగువన ఉన్న దక్షిణం ఉన్న యెమెన్ అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క ప్రాంతం ఉండేదని దాన్ని గుర్తించడం జరిగింది. ఏదేమైనా ఏదేను తోట ఒకప్పుడు ఎక్కడ ఉండేదంటే ఇటు ఆఫ్రికాకి, ఇటు ఆసియాకి అషూర్ అంటే తూర్పు వైపున ఉన్నటువంటి నార్త్ సైడ్ ఉన్నటువంటి ఇరాక్ అనేటువంటి దేశం, ఆ దేశాలకి మధ్యలో ఒక ప్రతిష్ఠిత పర్వతం ఉంది. వీటన్నిటి మధ్యలో ఒక పర్వతం మనం ప్రతిష్ఠితమైంది చూడాలంటే అది యెరూషలేం అని మనం గుర్తించాల్సి వస్తుంది. హల్లెలూయా. ఏ పట్టణం అది?
యెరూషలేము వస్తుంది. కారణం ఈ నదులన్నిటి మధ్యలోకి ఉండాలి. అది ఒక నది మొదలయ్యి 4 శాఖలైంది. అటు ఇటు తూర్పుకి వెళ్తుంది, కూషు దేశం వెళ్తుంది, హవీలా దేశం వెళ్తుంది, అన్ని వైపులకి ఈ శాఖలు వెళ్ళినాయి. బయలుదేరింది ఒక చోట నుంచి ఒక నదే. ఇప్పుడు ఈ నదులన్నిటి మధ్యలో ఎక్కడో చోట ఉండాలి, ఒక్క నది బయలుదేరింది. ఆ బయలుదేరిన నది యెరూషలేము నుంచే మొదలైంది. ఎందుకని ఆ మాట మనం అనుకోవాల్సి వస్తుందంటే, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో అక్కడ భవిష్యత్తులో దేవుడైన ప్రభు ఒక మహిమగల దేవాలయాన్ని నిర్మిస్తానని ప్రవక్తకు దేవుడు బయలుపరిచాడు. గాడ్ హస్ రివీల్ ద ప్రాఫిట్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బిల్డ్ ఏ గ్రేట్ టెంపుల్ దేర్. అది రాబోతున్న భవిష్య మందిరం. అది యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చదివినట్లయితే అక్కడ రాయబడినటువంటి వాక్య వివరం చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచు ఉండెను. ఒక మందిర నిర్మాణాన్ని గురించి 40వ అధ్యాయం నుంచి 48 వరకు యెహెజ్కేలుకు దేవుడు చాలా కొలతలు ఇచ్చాడు. ఎలా కట్టాలి, గదులు ఎలా కట్టాలి, దానికి గుమ్మాలు ఎటు ఉండాలి, ఎటువైపు కట్టాలి, యాజకుల యొక్క ఇల్లు ఎట్లా ఉండాలి, బలులు ఎలా అర్పించాలి, పండుగలు ఎలాగ నిర్వహించాలి, భవిష్య మందిరంలో కట్టడలు నియమాలు అన్నిటినీ దేవుడు యెహెజ్కేలుకి చాలా వివరంగా 40 నుండి 48 వరకు ఫ్యూచర్ టెంపుల్ గురించి చాలా ఆర్కిటెక్చరల్ డిజైన్ మొత్తాన్ని దేవుడు ఈ అధ్యాయాల్లో ఇచ్చాడు. ఇచ్చిన ఆయన మందిరాన్ని గురించి చెప్పాడు. మందిరము నిర్మించబడటమే కాకుండా మందిరములో నుండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. మందిరం అంటే దేవుని సన్నిధి గురించి మాట్లాడాలి, బలుల గురించి మాట్లాడాలి, యాజకుల గురించి మాట్లాడాలి, అర్పణల గురించి మాట్లాడాలి. కానీ నది ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ? మందిరంలోంచి నీళ్లు ఉబకటం ఏంటి, దాని గడప కింద నుండి ప్రవహించడం ఏంటి, ఆ యొక్క నీళ్లు తూర్పుగా పారుచు ఆ బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్క నుండి పారుచు పిమ్మట ఉత్తరపు గుమ్మపు మార్గంలో నడిపించి బయటకు వస్తే ఆ యొక్క నీళ్లు కొలనూలు చేత కొలతేస్తుంటే అది చీలమండలము, మోకాళ్ళు, తర్వాత నడుము ఈదలేనంత లోతైన ఒక పెద్ద నదిగా మారిపోయిందంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మందిరం గురించి చెప్పిన దేవుడు మందిరానికి సంబంధించిన విషయాలు కాకుండా ఒక నదిని గురించి మాట్లాడడం వెనక ఉద్దేశం ఏంటంటే, మరలా తిరిగి ఏదేనులో మొట్టమొదట ఎట్లాగైతే ఒక నది బయలుదేరి వెళ్ళిందో అలాగే మరలా ఫ్యూచర్లో ఆయన నిర్మించబోయేటువంటి దేవాలయంలో ఒక నది ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోనికి వెళ్ళి మనం చూసిన అక్కడ కూడా మనకి పరలోక పట్టణంలో మరలా అక్కడ కూడా ఒక నది మనకు కనబడుతుంది. దేర్ ఇస్ ఆల్సో ఏ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ. నడి మధ్యలో ఒక నది ప్రవహించటం మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి మనం చూస్తే, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నుండి. ఈ నది ఎక్కడి నుంచి పుడుతుందండి? ఇది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు. ప్రైజ్ ద లార్డ్. అక్కడేమో యెహెజ్కేలుకు చూపించిన దేవాలయంలో మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబుకుతున్నాయంట. ఇప్పుడు ఇక్కడేమో ఈ మందిరములో పరలోకములో దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సింహాసనం నుంచి. సింహాసనం అంటే అర్థం ఎక్కడ ఉంటుంది? దేవుని సింహాసనము అది గర్భాలయంలో ఉంటుంది. అందులోకి ఎవరు వెళ్ళకూడదు. గర్భాలయంలోనికి ప్రతివారు ప్రవేశించడానికి వీలు లేదు. ఇశ్రాయేలీలు కూడా దేవుని యొక్క మందసం ఉండేటువంటి చోటును అతి పరిశుద్ధ స్థలం అని మెన్షన్ చేశాడు. ఏంటది అతి పరిశుద్ధ స్థలం అంటే? ఎవరంటే వాళ్ళు లోపలికి దాంట్లో జొరబడడానికి వీలు లేదు. అతి పరిశుద్ధ స్థలంలోనికి అవివేకంగా ప్రవేశించకూడదు. ఇశ్రాయేలీలకు ప్రవేశ పద్ధతులను దేవుడు ప్రత్యక్షపు గుడారమును అరణ్యములో ఏర్పాటు చేసి దేవుని యొద్దకు ఎలాగెళ్లాలో దాని విధులు విధానాలను నేర్పించాడు వాళ్ళకి కదా. అసలు ప్రత్యక్షపు గుడారం అనే నమూనాను దేవుడు ఇశ్రాయేలీలకు ఎందుకు అరణ్యంలో అలా వేయించమన్నాడు? వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత ఒక పర్మనెంట్ మందిరం కట్టుకునేవాళ్ళు కదా. ముందే ఎందుకని ప్రత్యక్షపు గుడారము ఎందుకు వేయమన్నాడు? వాళ్ళ యొక్క పాలెం మధ్యలో ప్రత్యక్షపు గుడారమును ఎందుకు ఉంచమన్నాడంటే ఇశ్రాయేలులకు దేవుడు ఒక లెసన్ నేర్పించాలనుకున్నాడు. ఆ లెసన్ ఏంటంటే దేవుని సముఖానికి అసలు ఎలా ప్రవేశించాలి, ఆయన సన్నిధికి వెళ్ళే విధానం ఏంటి, ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆయనతో వెళ్ళి మనం ఎలాగ సమాధాన పడాలి, ఆయన యొద్దకు వెళ్ళి మనం ఎలాగూ ఆయనతో సంభాషణ చేయాలి. ఇది ఇశ్రాయిల్కి దేవునికి ఇంటరాక్షన్ అనేది అలవాటు చేయటం కోసం ఈ ప్రత్యక్షపు గుడారం అనేది ఇశ్రాయిల్కు దేవుడు అరణ్యంలో ఉన్నప్పుడే ఆయన వేయమని చెప్పాడు.
అంటే మోషే ఆలోచించి ఆ డేరాలు ఆ తెరలు వాటి రంగుల్ని మోషే ఆలోచించి చేయలేదు. అది మోషే కూడా దేవుడు ఏమన్నాడంటే, మోషే నేను పరలోకపు వస్తువులు నీకు చూపిస్తాను, నీకు అక్కడ పైన ఒక టెంపుల్ ఉంది, అక్కడ ఉంది చూడు ఒకసారి. అసలైన గుడారము పరలోకంలో ఉంది, ఆ గుడారమును పోలింది భూమి మీద నువ్వు కట్టాలి. సో నీవు సొంతగా ఒక టెంపుల్ కట్టేస్తాను, లేకపోతే నీ యొక్క ఇమాజినేషన్ బట్టి ఐగుప్తులు నువ్వు పెరిగావు గనక ఐగుప్తులు కూడా యాజకులు ఉంటారు కాబట్టి ఐగుప్తులు తయారు చేసుకున్నట్లుగా నువ్వు కూడా ఒక దేవాలయాన్ని కట్టేయాలనుకోవద్దు, నేను చూపించే వస్తువుల్ని చూడాలి నువ్వు అని దేవుడు ఆ మొట్టమొదటి ఇశ్రాయేల్కి ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేసుకోవడానికి ఒక నమూనాను చూపించినప్పుడు కూడా పరలోకపు వస్తువుల్ని చూపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయమును మనం చూస్తే 22వ వచనము, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమందు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. 5వ వచనం, మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు మోషే అనుకున్నాడు, నేను సెట్ చేసేద్దాము, ఒక టెంపుల్ రెడీ చేసేద్దాం, గుడారం వేసేద్దాం, నేను అనుకున్నట్టుగా కట్టేస్తాను, నేను కట్టిన దాంట్లో ఉండడా ఏంటి అని బహుశా అనుకుని ఉంటాడు. మనుషుల అభిప్రాయం ఏంటంటే, మనకి నిర్మాణపు నైపుణ్యం ఉంది, మనకు కావలసిన వస్తువులు ఉన్నాయి, మనం కట్టేయచ్చు అని చెప్పి మనం తొందరపడతాం. అంటే మనం అనుకున్నట్టుగా దేవునికి ఏదో ఒకటి కట్టేస్తే అందులో ఆయన వచ్చి ఉండకేం చేస్తాడు అనుకుంటాం. అలా అనుకోవడానికి దేవుడు ఎప్పుడు మనుషుని యొక్క ఒపీనియన్స్తో ఆయన అగ్రీ అయ్యే దేవుడు కాదు. మనం కింద వాళ్ళం, ఆయన పైన ఉన్నాడు. ఆయన దావీదు కూడా మందిరం కట్టేయాలనుకున్నాడు, తెగ తాపత్రయపడిపోయాడు. నేను బ్రతుకున్నప్పుడే మందిరాన్ని కట్టేసేయాలని దావీదు బంగారము వెండి వస్తువులు, దాని తర్వాత ఆ కళ్ళమును కూడా కొనుక్కున్నాడు, వెల ఇచ్చి కొన్నాడు, మందిరం కట్టాలనుకున్నాడు. తర్వాత తన యొక్క అనుదినము సంభాషణ చేసే నాతానుకు చెప్పాడు, నా యొక్క ఇల్లేమో ఇంత చక్కని దేవదారు మ్రాణులతో కట్టుకున్నాను, దేవునికి నేను సరైనటువంటి నివాసం కట్టలేకపోయాను, ఆయన సారంభి వేసిన గుడారాల్లో అలా ఉండటం నాకు నచ్చలేదంటే నాతాను అన్నాడు, నీకు మనసుకు నచ్చింది చేయమన్నాడు. కానీ తర్వాత చెప్పాడు, దేవుడు నీతో చెప్తున్నాడు, ఆ మందిరం నువ్వు కట్టొద్దు అన్నాడు. ఆ మందిరం నువ్వు కట్టడానికి వీల్లేదు, ఎందుకనంటే నువ్వు చాలా రక్తాన్ని ఒలికించావు, నీ చేతులు రక్తంతో తడిచున్నాయి, కాబట్టి నువ్వు ఆ మందిరాన్ని కట్టకూడదు అన్నాడు. అంటే దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము మందిరాన్ని ఏ చేతులు కట్టొచ్చో ఏ చేతులు కట్టకూడదో ఆయన స్పెసిఫిక్గా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్కరు దాని మీద చేయటానికి కుదరదు, ప్రతి ఒక్కరు దాన్ని పట్టుకోవడానికి కుదరదు. ఆ పని కొరకు ప్రతిష్ఠించిన వాడు మాత్రమే, ఏర్పరచబడిన వారు మాత్రమే నిర్మించాలి. నువ్వు సమకూర్చు, నీ గర్భమున పుట్టబోయే సొలొమోను వచ్చి కడతాడు దాన్ని. సొలొమోను దినాల్లో యుద్ధాలు లేవు, సొలొమోను దినాల్లో శాంతి పూర్తిగా. అతను రక్తాన్ని ఒలికించలేదు కాబట్టి సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టారు. ఈ దినమున అందరికీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఏమనుకుంటారంటే, దేవుణ్ణి మనం ఏదో ఒకటి చేసేయచ్చు, మనం మ్యానిపులేట్ చేయొచ్చు అనుకుంటారు. దేవుణ్ణి మనం మ్యానిపులేట్ చేయలేము. అందుకే ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుడే ఉన్నాడు. ఏ చేయబడితే అది చేయకూడదు. ఉజ్జా అనేవాడు దేవుని మందసాన్ని మోసుకుని వస్తుంటే ఆ మందసం మోసుకుని వచ్చే క్రమంలో ఎద్దుకు కాలు జారిందంతే. జారుగానే ఆ బండి పడిపోయే ప్రమాదం ఏర్పడింది. అతను అనుకున్నాడు, దేవునికి కొంచెం నేను సహాయం చేయాలి, మందసం పడిపోతున్న మందసాన్ని ఎట్లా అట్లా పట్టుకోవాలని చేయబెట్టి మందసాన్ని పడిపోకుండా చేయడం పెట్టాడు. ఏమయ్యాడు? అతను చచ్చిపోయాడు. ఉజ్జా యొక్క ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, కానీ దేవునికి మనుషుని యొక్క సహాయంతో ఏం పని లేదు. గాడ్ కెన్ ప్రిజర్వ్ హిమ్సెల్ఫ్. దేవుడు తన్ను తాను కాపాడుకోగలడు. అందుకని ప్రతిదీ మోషే చేయబోతున్నాడు అంటే, గుడారం వేయబోతున్నాడు. మోషే నువ్వు నీకున్న తెలివితో గుడారం వేయొద్దు, అది కాదు, నేను చూపిస్తాను ఒకటి, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు. హల్లెలూయా. అంటే అదేదో మనం కట్టేశాం కాబట్టి అయిపోద్దంటే అయ్యేది కాదు. అది ఒక రాజు, యోధా జనులను పరిపాలించినటువంటి రాజు అయిన ఉజ్జియా అనేటువంటి రాజు ఉన్నాడు. 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు యోధా ప్రజల్ని. 52 సంవత్సరాల్లో అతను సాధించిన విజయాలు, అమోఘమైన విజయాలు సాధించాడు. యోధా జనులకు కావలసినటువంటి కట్టడాలన్నిటినీ కట్టాడు, విజయాలను దేవుడిచ్చాడు. అతనికి ప్రవక్త అయినటువంటి జకరియా అతనికి చాలా వివరాలు బోధించాడు. చక్కగా నడిచాడు మొదట్లో. తర్వాత అన్ని విజయాలు వచ్చేటప్పటికి గర్వం పెరిగిపోయింది దానికి. 52 సంవత్సరాలు పరిపాలించాను, నాకు ఇంతకు ముందున్నవాడు ఎవడు కూడా నాతో సమానంగా ఇట్లాంటి ఏలుబడి చేయలేదని
చాలా వచ్చినటువంటి విజయాలను బట్టి అతనికి పొగరు తలకెక్కేసింది. ఎక్కేం చేశాడు, గబగబా దేవుని ఆలయంలోనికి వెళ్ళిపోయాడు. ధూపార్తిని తీసుకుని, యాజకులు ధూపార్తులు వేయాల్సిన యాజకుల చేతుల్లోంచి ధూపార్తులు తీసుకుని ధూపం వేయడానికి దేవుని మందిరంలోనికి వెళ్ళిపోతుంటే యాజకులు అడ్డుపడ్డారు. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు లోపలికి వెళ్ళటానికి అనర్హుడు, నువ్వు రాజువే, కానీ ధూపం వేయాల్సింది మేము, నువ్వు కాదు, దీని కొరకు నియమించాడు మమ్మల్ని అని అంటే, ప్రతిష్ఠితమైన పద్ధతులను అతిక్రమించి ఏం చేశాడంటే, మీరా నాకు చెప్పేది, నేను ఎన్నేళ్ళు పరిపాలన చేశాను, 52 సంవత్సరాలు ఇంతకాలం పరిపాలన చేసి ఈ దేశాన్ని నిలబెట్టిన మొనగాడిని నేనైతే, మీరా నాకు చెప్పేదని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ధూపార్తిని. లోపలికి వెళ్ళిపోతే ఏం జరిగింది, పెద్ద భూకంపం వచ్చింది. దెర్ వాజ్ ఎ గ్రేట్ ఎర్త్క్వేక్. ఉజ్జా దినములలో భూకంపం అనేది బైబిల్లో చాలాసార్లు మెన్షన్ చేయబడి ఉంటుంది. అంటే అంత చిరస్మరణీయమైనటువంటి భూకంపానికి కారకుడయ్యాడు ఆయన. తరతరాలు గుర్తుండిపోయింది ఆ భూకంపం. అతని యొక్క నుదుటిన ఏ రోగం వచ్చిందండి, కుష్ఠరోగం వచ్చింది. అతన్ని ది లెప్పర్ అని పిలిచారు. అతని బ్రతుక్కాలం అంతా కుష్ఠరోగి, మిగిలిన సంవత్సరాలు అతన్ని కుష్టివాడు అని పిలిచారట జనం. ఎందుకంటే ఇజ్రాయేలీలు కుష్ఠగల వారిని ఎలా పిలిచేవాళ్ళు మీ అందరికీ తెలుసు. అపవిత్రుడు అని పిలిచేవాడు వాళ్ళని. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, తాను సొంతంగా చేయాలని నిర్ణయించుకోవటం, వేగంగా వెళ్ళటం. సో గాడ్ షోడ్ ద మోడల్. దేవుడు ఒక నమూనాను చూపించాడు. అంటే ఈ మొట్టమొదట దేవుణ్ణి సేవించడానికి మనకు ఏర్పరచబడిన ఆరాధన పద్ధతి కూడా భూమి మీద ఉన్న వస్తువులను బట్టి కానీ, మనుషుల పద్ధతులను బట్టి కానీ ఈ సేవ అనేది నియమించబడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మోడలు? పరలోకం నుంచి వచ్చింది మోడల్. హల్లెలూయా. కనుక హెవెన్లీ టెంపుల్, పరలోకంలో దేవాలయం ఉన్నది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమున ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అన్నాడు. అక్కడ ఏం కనపడింది దానికి? పరలోకమందు ప్రభు సింహాసనము ఎక్కడుంది? అంతఃపురంలో ఉందా? చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం నుండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు. ఇప్పుడు సింహాసనం ఎందులో ఉన్నట్టు? ఎక్కడుందండి? మామూలుగా రాజులు పరిపాలించే సింహాసనం ఎక్కడుంటుంది? రాజులు పరిపాలించే సింహాసనం రాజనగరంలో ఉంటుంది, అంతఃపురాల్లో ఉంటుంది. కానీ ఈ సింహాసనం ఎక్కడుంది? దేవాలయం. అందుకనే అతి పరిశుద్ధ స్థలము దేవుని సింహాసనం. ఇట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. కెరూబుల మధ్యలో నివసించువాడు దేవుడు. అన్నాడు, నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను, నేను మీతో మాట్లాడతాను అక్కడికి వచ్చి. మోషే, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నువ్వు నిర్మించమన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలమును మరి చూసినట్లయితే దాని యొక్క నిడివి కానీ, వెడల్పు కానీ, పొడవు కానీ అంతా 20 మూరలు, అంతా చచ్చౌకంగా స్క్వేర్గా ఉంటుందన్నమాట. అంటే సమానంగా ఉండాలి, స్క్వేర్ పర్ఫెక్ట్గా ఉండాలి. దాని యొక్క అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలతల విధానం అది. మీరు పరలోక పట్టణాన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అది కూడా పొడవు, వెడల్పు, ఎత్తు అంతా సమానంగానే ఉంది. అందులో ఏమి తేడా లేదు. అంటే అతి పరిశుద్ధ స్థలం ఎలాగైతే పర్ఫెక్ట్ స్క్వేర్గా నిర్మించమన్నాడో, పరలోక పట్టణం కూడా క్యూబ్ ఆకారంలో, అది కూడా చచ్చౌకంగా దాని పొడవు, ఎత్తు, వెడల్పు అంతా సరిసమానంగా దేవుడు నిర్మించాడు. అనగా పరలోకము, రాబోయేటువంటి పరలోక పట్టణము ఈజ్ ఈక్వల్ టు అతి పరిశుద్ధ స్థలము. చెప్పండి ఏంటండి అది? అతి పరిశుద్ధ స్థలం అంటే పట్టణం మొత్తం ఏమైపోవాలి? అతి పరిశుద్ధ స్థలం. అక్కడ ఇక తెరలు లేవు, డేరాలు లేవు, ఇక మధ్యలో అడ్డుగోడలు ఏమీ లేవు. ఇంతకుముందు అయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే అడ్డు తెర ఉండేది. కానీ ఇప్పుడు ఆ అడ్డు తెర లేదు. హల్లెలూయా. ఆ అడ్డు తెర తొలగించబడింది. ఇప్పుడు మనము ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఒక గొప్ప ద్వారము తెరవబడింది. ఎంతో ఆసక్తి కలిగించే విషయం. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి అంటే, పరలోకమందు ఆయన సింహాసనము దేవాలయంలో ఉంది. ఇప్పుడు ఆ దేవాలయం పరలోకానికి, ఆ సింహాసనం పరలోకానికి పరిమితం అయిపోయింది. కానీ ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? ఆ సింహాసనము ఈ లోకం మొత్తం కూడా ఆయన సింహాసనంగా మారిపోవాలి. ఆమెన్. ఎందుకంటే అది సమీపించరాని తేజస్సు. పరలోక సింహాసనం దగ్గరికి అందరూ వెళ్ళలేరు. అంత లోపలికి గర్భాలయంలోని ప్రవేశించడానికి అందరికీ ఛాన్స్ లేదు. అందరూ అంత సాహసం చేయలేరు. ఆయన ఎదుటికెళ్ళి ఎవరు నిలబడలేరు. కానీ దేవుని కాన్సెప్ట్ అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ యావత్తు సృష్టి అంతా దేవుని ఆలయంగా మారిపోవాలి. అది మొత్తం ఎక్స్పాండ్ అయిపోవాలి. ఇక దేవునికి తన ప్రజలకి మధ్యలో ఏం అడ్డు ఉండకూడదు. వారు ఆయన ముఖ దర్శనం చేయాలి. దే షుడ్ సిట్ అండ్ సీ హిస్ ఫేస్. డైరెక్ట్గా ఆయన ముందు కూర్చోవాలి.
వారు నొసట్ల మీద దేవుని యొక్క నామము రాయబడి ఉండాలి. వారు దివారాత్రులు ఆయన సేవించేటువంటి వారుగా ఉండాలి. ఆ సింహాసనము కింద నుండి వెళ్ళేటువంటి ఆ జీవజల నదులు ప్రక్కన 12 నెలలు కాపు కాసేటువంటి ఆ జీవ వృక్ష ఫలమును వారు భుజించాలి. దాని ఆకుల వలన జనానికి స్వస్థత కలగాలి. ఇది దేవుని ఉద్దేశం ఏంటంటే అంతా ఏకమైపోవాలి. జనము దేవుడు, గాడ్ అండ్ పీపుల్ షుడ్ బికమ్ వన్, యునైటెడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆలోచన దేవుని యొక్క ఆలోచన. అందుకే మొట్టమొదట ఏదైనా తోటను ఆయన అలా చేశాడు. దేవుని తోటగాను, ప్రతిష్ఠిత పర్వతంగాను, దేవునికి ఒక నివాస స్థలంగా, దేవునికి మానవునికి మధ్యలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా కలిసి నివాసం చేయాలనుకున్నాడు. కానీ పాపం చేయటం వలన ఏమైందంటే మనకిప్పుడు స్పెసిఫిక్గా దేవాలయాలు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ రాబోతున్న దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమంతటిని మరలా తిరిగి అతి పరిశుద్ధమైనటువంటి ఒక పెద్ద ఆలయాన్ని, యూనివర్సల్ టెంపుల్ కడుతున్నాడు ఆయన. ఆమెన్. మొత్తం దేశమే దేవునికి ఏమైపోద్ది? ఆలయం అయిపోవాలి. ప్రపంచమే దేవునికి ఏమైపోద్ది? లోకమే దేవునికి ఏమవుద్ది? ఆలయం. ఆకాశం మొత్తం ఏమవుతుంది? దేవునికి ఆలయం అవుతుంది. ద హోల్ యూనివర్స్ షుడ్ బికమ్ యాజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. అంత ఆలయం అయిపోవాలి. అంత పెద్దదైపోద్దా దేవుని యొక్క మహిమ? అంత ఆలయంగా వ్యాపించగలదా అంటే దేవుని మాటలను బట్టి మనం చూసినట్లయితే ఆయన సమస్తం నూతన పరుస్తున్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనంలో దేవుని ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ థింగ్స్ అన్నిటిని తీసేసి ప్రతిదీ కూడా ఆయన రినోవేట్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రతిదీ నూతన పరచాలని. ఇదిగో నేను ఏంటమ్మా? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. సో దేవుడు కొత్త క్రియేషన్ ప్రారంభించాడు. అంటే ఈ నూతన దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నూతన దేవాలయ నిర్మాణాల్లో మనందరం కూడా ఏమైపోయాం? ఇప్పుడు ఆలయం అయిపోయాం. వి బికెమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆమెన్. సో మీరు దేవుని ఆలయమై ఉన్నారన్నప్పుడు, ఒకప్పుడు తెరలు, ప్రత్యక్షపు గుడారము, లోపలికి వెళ్ళాలంటే యాజకులు, బలులు, ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు, నియమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన అన్నాడు, నేను కొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని సృజిస్తున్నాను, మునుపటి సంగతులు ఇక జ్ఞాపకానికి రానేరావు. అంటే కొత్త కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు ఆయన. ఏంటా కొత్త కార్యము? యావత్తు మొత్తాన్ని కూడా దేవుడు తన ఆలయంగా మార్చాలనుకున్నాడు ఆయన. ఇది కొత్త కార్యం. ఆమెన్. దానికి మొట్టమొదటి పునాది ఎవరేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి. ఆయనే పరిశోధించబడిన రాయి. ఆ రాయి మీద మనమట ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడుచున్నాం. వీఆర్ నౌ వీఆర్ బీన్ బిల్ట్ యాజ్ ఏ న్యూ టెంపుల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటను దేవుని వాక్యంలోంచి మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో కొత్త ఆలయాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద ఇప్పుడు మీరేం చేయబడుతున్నారు? కట్టబడుతున్నారు. ఎలాగూ అంటే ఆలయంగా కట్టబడుతున్నారు. మీరు ఎలాగండి? అంటే మీ యొక్క జీవితాలు దేవునికి ఒక నివాస స్థలంగా మార్చబడటానికి, మీ జీవితంలో దేవుని మహిమ కనపడటానికి, మీలో ఆయన ప్రభావము, మీలో ఆయన యొక్క మహిమ, మీలో ఆయన యొక్క తేజస్సు అంతా మీలోనే కనపడుతుంది. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో దేవాలయంలో దేవుని మహిమ మేఘం వచ్చి ఆ ఆలయంలోనికి కమ్మేసేది. అంటొచ్చి మొత్తం దాన్ని కమ్మేసేది. ఆలయం పైన అంతా వ్రాప్ అయిపోయి ఉండేది మేఘం వచ్చేసి. ఆ మేఘాన్ని అలా కమ్మేసినప్పుడు ప్రజలు దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చింది అనుకునేవాళ్ళు. అది చూసి ఆశ్చర్యపోయి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముపోతుంది. నౌ ఇట్స్ గోయింగ్ టు కమ్ అండ్ కవర్ యూ అప్. మిమ్మల్ని కమ్మేస్తుంది. అపోస్తులైన పౌలుకి ఒక మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన బలహీనతల్లో ఉన్నప్పుడు ఆ బలహీనతల విషయమై ముమ్మారు ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. 12వ అధ్యాయము 9వ వచనములో ఆయన ఏమన్నాడంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం. ఏంటండి? క్రీస్తు శక్తి. దాంట్లో కొన్ని బైబిల్స్లో ట్రాన్స్లేషన్ ఉంటుంది, నిలుచు నిమిత్తం అనే చోట కమ్ముకొనుట అని రాయబడి ఉంటుంది. నిలుచుట ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కమ్ముకోవడం. ఈ కమ్ముకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన?
గుడారంలో కమ్ముకున్నది మేఘం వచ్చి. మోషే ఆ గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడు మేఘం దాన్ని వచ్చి అలా కమ్మేసేది. మరియతో గబ్రియల్ అన్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఇట్ విల్ ఎన్వలప్ యూ, ఎన్గల్ఫ్ యూ, ఇట్ విల్ సరౌండ్ యూ. నిన్ను మొత్తం కమ్మేస్తుంది అది. అంటే కమ్ముకోవడం అంటే అర్థము, ఈ యొక్క ఆధునిక దినాల్లో కొత్త నిబంధన యుగంలో జీవిస్తున్న మనము దేవునికి ఒక ఆలయంగా మనం చేసి ఆయన శక్తి మన మీద నిలపాలనుకుంటున్నాడు. ఆయన యొక్క మహిమ మనలను కమ్ముకునే విధంగా చేసి మనమే దేవునికి ఏమై ఉంటున్నాం. సో రిప్రజెంటేషన్ ఎవరంటే మనమే ఆలయం అవుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే మీరు వెళ్తుంటే మిమ్మల్ని మహిమ కమ్ముకొనుట, దేవుని ప్రభావం మిమ్మల్ని కమ్ముకొనుట ప్రజలు చూసి దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నారు, వీళ్ళు దేవుని ఆలయమై ఉన్నారని మిమ్మల్ని బట్టి ఇంకా అనేక మంది మీ వస్త్రపు చెంగును పట్టుకుని దేవుని దగ్గరకు వస్తారు. ప్రవక్తని జకరియా అనలేదు ఆ దినమున, నేను ఆ పట్టణములో నివాసం చేస్తాను, సియోనులో నేను నివాసం చేస్తా. ఆ దినము నుంచి యెరూషలేమునకు పేరు మారిపోద్ది, సత్యమును అనుసరించు పురమని ఆ పట్టణమునకు పేరు వస్తుంది. యెహోవా ఉండు స్థలమని దానికి పేరు పెడతారు. ఇక మీదట ఆ పట్టణములో అందరూ కూడా వారి మధ్యలో నేను ఉంటాను కనుక అది సైన్యములకు అధిపతి అయిన యెహోవా పురమని దాని పేరు పెడతారన్నాడు అని 8వ అధ్యాయంలోనే ఆ చివరి వచనంలో అన్నాడు. ఆ దినమున 10 మంది అన్యజనులు ఒక యూదుని వస్త్రపు చెంగు పట్టుకుంటారంట. ఆమెన్, హల్లెలూయా. యూదుని ఏం పట్టుకుంటారు? పట్టుకుని అంటారంట, మేము మీతో కూడా వస్తాం దేవుని సన్నిధికి. ఎందుకని? మీలో ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు అంటారట. మీలో ఎవరున్నారు? లేకపోతే ఊరికే పట్టుకుంటారా? 10 మంది అన్ని జనులు వస్త్రపు చెంగు యూదునిది పట్టుకోరు. ఎందుకంటే యూదునికి అన్ని జనులకు ఏమి లేదు, సాంగత్యము లేదు. కానీ ఈయన వస్త్రపు చెంగు ఎందుకు పట్టుకున్నారు? యూదునికున్న గొప్పతనం కాదు, యూదునిలో ఎవరున్నారు కాబట్టి, దేవుడు ఉన్నాడు కాబట్టి. వెన్ యూ బికమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మీరు దేవుని మహిమకు నిలయం అవుతారు. సో దేవాలయం అన్నప్పుడు ఏంటండి మమ్మల్ని దేవుడు కడుతున్నాడు, మేము ఆలయం అవుతాం ఏంటి అని మీరు దాన్ని ఒక జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవద్దు. ఆలయం అంటే దేవుని సన్నిధి, ఆలయం అంటే దేవుని మహిమ నివసించు చోటు, ఆయన ప్రభావం ఉండేటువంటి చోటు. మీరే గనక ఆయన ప్రభావానికి మహిమకు మీరే గనక ఒక పాత్రలుగా ఉంటే మిమ్మల్ని దేవుడు ఆలయంగా చేసుకున్నాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీరు మనుషులై ఉండొచ్చు కానీ, రక్తమాంసం కలిగిన వారై ఉండొచ్చు కానీ, దేవుని యొక్క సన్నిధి మీతో పాటు ప్రయాణం చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. అది దేవుని యొక్క ఆలోచన ఉంది. అది ప్రతి వ్యక్తి మీదకి దేవుడు దాన్ని విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క ఉద్దేశం 26వ వచనంలో ఇశ్రాయేలీయులతో ఆ మందిరం ఎక్కడ పెట్టాలనుకున్నాడో ఒకసారి కనపడుతుంది మనకి. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య ఉంచెదను. నా మందిరము ఎక్కడ ఉంటుంది? వాళ్ళ మందిరం వాళ్ళ పైన ఉంటుందంట. ద టెంపుల్ విల్ బి అపాన్ దెమ్. అంటే వాళ్ళ చుట్టూ మందిరము, దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క మహిమ, ఇశ్రాయేలీయుల చుట్టూ ఆయన ఉంటాడంట. ఇక మీదట నేను వారితో నిబంధన చేస్తాను, ఇక నిత్యము నా సన్నిధి వారితోనే ఉంటుంది, నా మందిరం ఎప్పుడు వాళ్ళ పైన ఉంటుంది. అనగా దేవుడు రాబోతున్న కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరి మీద ఆయన మందిరాన్ని, దేశం ఆయన మందిరంగా మార్చాలనుకుంటున్నాడు. దేశమంతా ఆయనకి ఏమవ్వాలి? ఒకప్పుడు యెరూషలేమే ఒక మందిరం అక్కడ ఉండేది, ఆ మందిరంలోనే దేవుడు నివాసం చేశాడని సొలొమోను దినాల్లో ప్రజలు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయుల అందరి మీద ఆయన మందిరం ఉంటుందట. గాడ్స్ టెంపుల్ విల్ బి అపాన్ దెమ్. అంతేకాదు యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన మరొక వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనంలో we have another promise. 4:5 సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను, రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఇక్కడ ఈ వచనం మనకి ఇంకా వివరంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తుంది. ఏంటంటే సియోను కొండ మీద ప్రతి నివాస స్థలం మీద, ఉత్సవ సంఘాల మీద
పగలు ఏముంటుందట, మేఘాలు ఉంటాయట. ప్రతి నివాసము, ప్రతి ఉత్సవ సంఘం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకున్నా, ఏ ఇంటి మీద చూసినా దేవుని యొక్క పగటిపూట మేఘం, ఆ పట్టణం మీద మేఘం కనపడతానే ఉంటుందట. అంటే భవిష్యత్ దినాల్లో ద హోలీ సిటీ మీద, ఆ సిటీ మొత్తం మీద దేవుని యొక్క క్లౌడ్ అలాగ వచ్చి నిలబడి ఉంటే, పాత నిబంధన దినాల్లో ప్రత్యక్షపు గుడారం మీద దేవుని మేఘం నిలిచినప్పుడు ప్రజలు అది దేవుని యొక్క నివాసం అని ఎలా గుర్తించారో, పట్టణం అంతా కూడా దేవుని మేఘంతో కప్పబడి ఉంటుంది. మహిమ ప్రతి నివాసం మీద ఉంటుందంట ప్రజలకి. అంతేకాదు అది ఒక పర్ణశాలగా ఉంటుందంట, ఒక ఆశ్రయంగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క ఆలోచన ఏమై ఉందంటే, పరలోక పరిశుద్ధ స్థలం సింహాసనం దేవాలయంలో ఉంది ఒకప్పుడు. సింహాసనం ఉన్నటువంటి స్థలం పరిశుద్ధాలయము. ఆకాశం నా సింహాసనం అన్నాడు. అక్కడ సింహాసనం ఆకాశంలోనే పరిమితమైంది అన్నాడు. పరిశుద్ధ స్థలము, సింహాసనము, పరలోకము, ఆకాశం అంతా ఓ చోట. ఇప్పుడు ఆ యొక్క స్థలానికి ఎవరు వెళ్ళలేం. ఒకప్పుడు ఆకాశం అది. కానీ ఇప్పుడు అదే సింహాసనం ఎక్కడికి రాబోతుందంటే ప్రతి నివాసానికి వచ్చేయబోతుంది. ఆయన యొక్క నివాస స్థలము అందరి ముందు, ప్రతి ప్రజలందరికీ ముఖాముఖిగా దేవునితో చూసేటువంటి, దేవునితో సంభాషణ చేసే, సహవాసం చేసే ఒక గ్రేట్ ఎక్స్టెన్షన్ దేవుడు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకు మనము ఏం చేయాలి అంటే, దేవునికి మనము ప్రార్థించే వారమై ఉండాలి. అంత్య దినాల్లో దేవుడు ఒక గొప్ప గ్రేట్ ఎక్స్టెన్షన్ తీసుకొస్తున్నాడు కనుక, దేవుని ఉద్దేశంతో మనం ఏకీభవించిన వారమై మొట్టమొదట మనము మన దేహములను దేవునికి ఆలయాలుగా సమర్పించుకోవాలి. దేవునికి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం దేవునికి మన ఆలయాలను ప్రతిష్ఠించుకోవాలి. ఆయనకి నివాస స్థలంగా మనం మన హృదయాలను అప్పగించాలి. మొట్టమొదటిది మనలోనికి వచ్చి నివాసం చేసేది దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తాడు. ఆయన మనలో నివసించడానికి మనం అవకాశం ఇస్తే, అక్కడ నుండి ఇక మన జీవితంలో దేవుని యొక్క కార్యాలను ఇంకా ఇంకా వివరంగా మనం చూడటం ఆరంభిస్తాము. మన కుటుంబంలో ఆయన యొక్క మహిమ ఉంటుంది, మన సమాజంలో ఆయన మహిమ ఉంటుంది, మన ద్వారా మన దేశమంతటిని కూడా దేవుడు తన యొక్క నివాస స్థలముగా చేసుకుంటాడు. దేవుడి నివాసం మనతో ఉంటే లాభం ఏంటి, మనం దేవుని ఆలయం అయితే మనకు వచ్చే లాభం ఏంటని మనం కొన్నిసార్లు, దేవుడు మనతో ఉంటే మనకు వచ్చే దీవెన ఏంటని మనం అనుకుంటాం. దేవుడు మనతో ఉంటే కలిగేటువంటి దీవెన చాలా ఉన్నతమైనటువంటి దీవెన మనకు ఉంటుంది. ప్రకటన 21వ అధ్యాయంలో మీరు దేవుని వాక్యమును చూసినట్లయితే, అక్కడ మనం ఆయనతో కలిసి ఉండటం, ఆయన మనతో కలిసి ఉండటం ఎంత అద్భుతమైన భాగ్యమో చూడండి. 21:3 రాయబడిన మాట, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా. హల్లెలూయా. దేవుని నివాసం ఎవరితో ఉంది? ఒకప్పుడు ఎక్కడో మహాకాశాల్లో ఉండేవాడు ఆయన. మధ్యలో ఒక ఆకాశం ఉంది, కింద భూమి ఒకటి ఉంది. ఎలాగైతే ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం అని 3 భాగాలు ఎలాగుండేవో, ఒకప్పుడు ఎక్కడో ఉండేది ఆయన నివాసము. కానీ ఇప్పుడు దేవుని నివాసం ఎవరితో ఉంది? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో, ప్రైజ్ ద లార్డ్, వారితో ఏముంటాడు? ఆయన కాపురం ఉంటాడు. అంటే వారి మధ్యలో ఉంటాడు, వారితో ఉంటాడు. మందసము ఒబేదెదోము ఇంట్లో ఉంచుకున్నాడు. 3 నెలల పాటు మందసాన్ని ఉంచుకున్నాడు. దావీదు పొరపాటు చేసి ఆ మందసాన్ని తీసుకొస్తున్నాడు. ప్రమాదం జరిగితే ఆ మందసం తేగకూడదని అక్కడ వదిలేశాడు దావీదు. వదిలేస్తే ఆ మందసాన్ని గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము తీసుకుని తన ఇంట్లో ఉంచుకున్నాడు. 3 నెలలు మందసాన్ని జాగ్రత్త పెట్టాడు. ఆయన కంటే ముందు ఆ మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకెళ్లారు. ఫిలిస్తీన్లకు ఆ మందసం చాలా రకాలైన తిప్పలు పెట్టింది. ఆ మందసం వల్ల చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. మన కొద్దీ మందసం తీసుకొచ్చి బెత్షెమెషులో వదిలేశారు. వదిలేస్తే అక్కడి నుంచి అబీనాదాబు అనే వ్యక్తి ఇంట్లో పెట్టారు దాన్ని. అబీనాదాబు ఇంట్లో దాదాపు సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, అన్ని సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉంది. సౌలు ఎప్పుడు ఆచూకి తీల మందసం ఎక్కడ ఉంది ఏంటని ఎవరిని అడగల. ఎందుకంటే సౌలుకి ఎంతసేపు చూసినా ఒక్కడే తన ఆలోచన, తన ఉద్దేశ ప్రకారంగా, తన తలంపుల ప్రకారం వెళ్ళిపోయాడు. ఆ మందసం అబీనాదాబు ఇంట్లో ఉంది. 40 సంవత్సరాలు ఉంది. కానీ 40 సంవత్సరాల్లో బైబిల్లో ఒక్క మాట కూడా రాయలా, అతని ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు అనే మాట ఒక్కసారి కూడా రాయలా. కానీ ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది అంతే. 3 నెలల్లో అతని ఇంటి అంతటిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏంటి, ఆయన ఇంట్లో 40 సంవత్సరాలు ఉంటే ఎందుకు ఆశీర్వదించలేదు? ఈయన ఇంట్లో 3 నెలలు ఉంటే ఎందుకు ఆశీర్వదించాడు? అంటే ఈయన దేవునికి తన హృదయాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో బైబిల్ ఉండొచ్చు, మన ఇంట్లో చాలా బైబిల్స్ మన ఇంట్లో ఉండొచ్చు.
ఒక ఆయన నన్ను ఇంట్లో తీసుకెళ్ళి, సార్ ఇది మా తాతయ్య గారి బైబిల్ అండి, ఇది మా అమ్మమ్మ గారు చదివిన బైబిల్ అండి, ఇది మా మామయ్య గారి బైబిల్ అండి, ఆయన సేవ చేసిన రోజులు ఆయన వాడిన బైబిల్ అండి అన్నాడు. సరే మీ బైబిల్ ఏదండి అని అడిగా. అందరు బైబిల్స్ ఉన్నాయి, మరి మీదేది, మీ సొంతగా ఉండాలి కదా. వాళ్ళందరూ బాగానే చదివారు. మన ఇంట్లో బైబిల్స్ చాలా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ మన ఇంట్లో బైబిల్స్ ఉన్నా కానీ వాక్యంలో మనం అనుసరించి నడిచినట్లయితే హల్లెలూయా కదా, ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి. బైబిల్ సెల్ఫ్లో ఉంటాం కాదు, ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. వాక్యం మన హృదయంలో, మన జీవితాల్లో ఉంటేనే సత్ఫలితాలను ఇస్తుంది. సో ఆ వాక్యం మనలో ఉంటే, ఉపదేదోం ఇంట్లో మందసం ఉంది, మందసం 3 నెలల్లో డిఫరెన్స్ చూపించింది. ఇంతంతటిని ఏం చేసింది? ఆశీర్వదించబడ్డాడు. దేవుని నివాసం మనతో ఉంటే మన ఇంట్లో సౌభాగ్యం, సంతోషం, శాంతి, సమాధానం, ఆనందం అన్నీ మన జీవితాల్లో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కొదువ మనకు అసలు ఉండదు. ఆయన తన ప్రజలతో కాపురముండను, వారాయన ప్రజల యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి ఏమై ఉంటాడు? తోడేయండి. మనం ఎవరు లేని వాళ్ళం, మనకి ఎవరు అండలేరు, మనకెవరు పెద్దోళ్ళు లేరు, మనకి దిక్కెవరు లేరు అనే మాట ఇక లేదు. మనకు దేవుడు ఉన్నాడు మనకి. అంతేకాదు, ఆయన నా ప్రజలు అంటున్నాడు వాళ్ళని. దే ఆర్ మై పీపుల్, నా జనులు అని పిలుస్తున్నాడు ఆయన. నేను కొనుక్కున్న ప్రజలు వాళ్ళు, నేను విమోచించిన ప్రజలు, నేను వారికి ఏమై ఉంటాను? తోడై ఉంటాను. వేరెవర్ దే గో ఐ విల్ గో విత్ దెమ్. వాళ్ళు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, వాళ్ళు ఏం చేస్తే నేను వారికి సహాయము చేస్తాను. ఇట్లాంటి డిక్లరేషన్ ఎవరిస్తారండి? ఎవరు ఇవ్వలేరు. మనతో దేవుడు ఉన్నప్పుడే ఈ యొక్క డిక్లరేషన్ మన జీవితంలో చూడగలుగుతాం. దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు, ఐ విల్ బీ విత్ దెమ్. అంతేకాదు, ఆ వచనంతో ఆగలేదు ఆయన. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును, ఆయన ఏం చూస్తున్నాడు? నా ప్రజల్ని ఎంతమంది వేధించారు, నా ప్రజల్ని ఎంతమంది అవమానించారు, నా జనులు నా కోసం ఎన్ని అవమానాలు భరించారు, నా ప్రజలు ఈ లోకంలో ఉండి నా నామం నిమిత్తం వీళ్ళు ఎన్ని రకాలైన హింసలు, అవమానాలు ఎదుర్కొని, వస్త్రహీనత, కరువు, ఎన్ని రకాలైనవి ఎదుర్కొన్నారు. వాటన్నిటిలో ఎంతో కన్నీరు కార్చారు వాళ్ళు. దేవునికి ప్రార్థన చేయలేదా? ఎంతమంది మొరపెట్టారు? బలిపీఠం కింద నుండి ఆత్మలు ప్రార్థన చేసినాయి, నాదా సత్యస్వరూపి, ఇంకెంతకాలము తీర్పు తీర్చకుండా ఉంటావు? ఏబేలు రక్తం మొదలుకొని నీతిమంతుడైన జకర్యా రక్తము వరకు ఈ తరము వారి మీద ఉంటుంది అన్నాడు ఆయన. అంటే ఏబేలు రక్తం మొరపెట్టింది ఏమని? తీర్పు తీర్చయ్యా అని అడిగిని, న్యాయం చేయమని అడిగారు. వాళ్ళందరూ కన్నీరు కార్చారు. ఈ కన్నీరు అంతటినీ ఆయన గుర్తుపెట్టుకున్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడంట ఈ శ్రమ అనుభవించి దేవుని కోసం, సత్యం కోసం అవమానాలు ఎదుర్కొని వచ్చినటువంటి దేవుని ప్రజలకు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువునైనా తుడిచి, విత్ గాడ్ ఈజ్ విత్ అస్, హీ విల్ రెస్పాండ్. దేవుడు మనతో ఉంటే మన పక్షంగా ఆయన వ్యాజ్యము ఆడతాడు, మన పక్షంగా ఆయన స్పందిస్తాడు. ఆయన వారి కన్నుల బాష్ప బిందువును తుడిచివేయును. తర్వాత మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట. అంటే ఫస్ట్ ప్యాటర్న్ వెళ్ళిపోయింది. ఇంకా ఫస్ట్ది తీసేశాను నేను, ఫస్ట్ అనుసరించిన పద్ధతులన్నీ వెళ్ళిపోయినాయి, సమస్తమును కొత్తవిగా మారుస్తున్నాను నేను, ఇది క్రొత్త సృష్టి అన్నాడు కనుక సింహాసనం నుంచి ఒక స్వరం వస్తుంది. పాతవి అన్నీ వెళ్ళిపోయినాయి, అంత కొత్తవైపోయినాయి, గతించిపోయినాయి. ఆ తరం గురించి ఆలోచన చేయొద్దు. సో దేవుని యొక్క ఉద్దేశం నూతన ప్రపంచాన్ని సృష్టించాలని, నూతనమైన ఆలయాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ నూతన ఆలయ నిర్మాణంలో మీరు నేను ఏమై ఉన్నాం? దేవునికి ఆలయమే ఉన్నాం. సో రాళ్ళు కాదు ఇక ఆలయం, ప్రతిమలు కాదు ఇక ఆలయం, హస్తకృతాలు కాదు ఇక ఆలయం, మనమే దేవునికి ఆలయమై ఉన్నాం. కనుక ప్రతిదినము మనము మన హృదయాల్లో దేవుని ఆత్మకు చోటిస్తూ, దేవునికి మనం ప్రార్థించి, దేవుని మనం ఆరాధిస్తే మన జీవితంలో ఆయన కడుతున్న ఆలయం కట్టి దాన్ని సంపూర్ణం చేసేటువంటి సమయం దగ్గరకు వచ్చేస్తుంది. కనుక మనం దాన్ని కొనసాగించడానికి మనం దేవునితో సహకరించాలి. దేవా, నన్ను కట్టు ఒక ఆలయంగా, నీ చేత్తో నన్ను మలుచు, నీకు నివాస స్థలంగా నన్ను తయారు చేయి, నీకు అనుకూలమైన బలులు అర్పించడానికి నన్ను ఒక ప్రతిష్ఠిత జనంగా, పరిశుద్ధ జనంగా, ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజక సమూహంగా నన్ను నిలబెట్టు నీ సన్నిధిలో, నీకు యాజకత్వం చేయటానికి నన్ను మార్చు, వాడుకో ప్రభు అని మనం ప్రతిదినము దేవునికి డెడికేట్ చేయాలి. ఎందుకంటే టెంపుల్ అంటే ప్రతిష్ఠించుకోవడం, దేవాలయం అంటే ప్రతిష్ట, అంతే కదండి. దేవాలయం అంటే
ప్రతిష్ట. ఇట్స్ ఎ డెడికేటెడ్ ప్లేస్. సో వెన్ యూ డెడికేట్ అవర్ సెల్ఫ్, దేవుని కోసం మనం మన కుటుంబాలు డెడికేట్ చేసుకున్నామంటే మీ ఇంటి మీద మహిమ చాలా నిలబడి ఉంటుంది. హల్లెలూయా. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును, నేను నా ఇంటంతటితో దేవునికి మందిరం అయి ఉన్నాం. మేము ఆయన మందిరం అయి ఉండగా ఆయన మా యందుండి నడిపిస్తాడని ఒక పాట ఉంది కదా. మనం ఆయన మందిరం అయితే ఆయన మన యందుండి నడిపిస్తాడట. సో వెన్ వీ బికమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దెన్ గాడ్ విల్ రూల్ అస్, హీ విల్ లివ్ విత్ అస్, హీ విల్ వైప్ ఆల్ ద టీయర్స్. మన కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. అలాంటి ఒక గొప్ప యుగంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ లోకంలో మనకి ముందు ఏం భవిష్యత్తు లేదు అనుకుంటున్నామేమో, ముందు ఇంకేమీ మీకు నిరీక్షణకరమైనది ఏది కనపట్టలేదేమో అనుకుంటున్నారేమో. కానీ ఒక నిరీక్షణకరమైన ఆలోచన అయితే దేవునికి ఉంది. ఆయన ముందు భవిష్యత్తును ఆలోచించే మనలను రక్షించాడు. హల్లెలూయా. మనకి ముందు భవిష్యత్తు ఆలోచించకుండా మన రక్షించలేదు ఆయన. మన ఐగుప్తు నుంచి విడిపించాడంటే కానాను దేశాన్ని ముందే సిద్ధం చేసి అక్కడి నుంచి విడిపించాడు. కానీ మోషేని నువ్వు విడిపించుకురా, తర్వాత ఆలోచిస్తాను ఏ దేశానికి తీసుకెళ్ళాలా అనలేదు ఆయన. నేను మీ పితరులకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తా, వెళ్ళి నా జనాన్ని తీసుకురా అన్నాడు. సో వెన్ గాడ్ లిబరేట్స్ అస్, హీ హ్యాస్ ఎ ప్లాన్ వేర్ టు టేక్ అస్. ఎక్కడ తీసుకెళ్లాలో ఆయనకు ఒక ఆలోచన ఉంది. సో మన ఒక శాంక్చురీ చేయాలనుకున్నాడు ఆయన, హోలీ ప్లేస్గా మార్చాలనుకున్నాడు. అలాగో మన హృదయాల్ని డెడికేట్ చేసుకున్నట్లయితే పరలోకం యొక్క సన్నిధి భూలోకంలో ఇప్పటి నుంచే మనం అనుభవిస్తాం. పని ఇప్పుడే మొదలైంది. ప్రైజ్ ద లార్డ్. నూతనమైన కార్యాల యొక్క పని ఇప్పుడే మొదలైంది. అది నూతన యెరూషలేముతో ముగించబడగానే సింహాసనం నుండి ఒక స్వరం వస్తుంది. అప్పటికి ఏమనంటే, మొదటి సంగతులు గతించిపోయాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం మొదటి సంగతులు తీసేసి నూతన సంగతిని దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఆ వర్క్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అది కొత్త యెరూషలేముకి వెళ్ళేప్పటికి అయిపోతుంది. హల్లెలూయా. నూతన యెరూషలేముకి వెళ్ళేప్పటికి ఆ పని పూర్తి అవుద్ది. అప్పుడు అంటాడు ఆయన, ఇక అయిపోయింది, పని పూర్తి చేశాను, ఇక పాతవేమీ లేవు, అంతా క్రొత్తవే. ఆ క్రొత్త శకంలోనికి అడుగు పెట్టడానికి, దీవెనలోనికి ఇప్పటి నుంచే దేవునికి సమర్పించుకునే వారంగా మనం ఉందాము. అలాంటి గొప్ప కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఆకాశము నీ సింహాసనము, నిజమేనాయన. నీ పరిశుద్ధ ఆలయం కూడా అక్కడే ఉంది. నీ సింహాసనము పరిశుద్ధాలయంలో ఉంది. ఆ స్థలములోనికి మేమెవరూ చేరలేము. కానీ మీ సంకల్పం ఎంత ఉన్నతమైందంటే, మా కోసం ఆ సింహాసనాన్ని మా దగ్గరికే తీసుకురావాలని, మేము నీకు ఆలయమై ఉండాలని, మీ పరిశుద్ధాత్మకు మేము నిలయమై ఉండాలని, ఒక నూతనమైన నిర్మాణాన్ని మా యందు మీరు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, ఇక్కడ ఉన్న బిడ్డలను, ఆయా స్థలాల్లోంచి నీ వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా బలపరిచి, ఈ దినమున ప్రతి ఇల్లు నీ మహిమ నివసించు చోటుగా, ప్రతి కుటుంబము ప్రభువా నిన్ను సేవించే కుటుంబాలుగా, నిన్ను ఆరాధించే కుటుంబాలుగా, నీ మందసాన్ని కలిగినటువంటి కుటుంబాలుగా ఈ అంత్య దినాల్లో మా యొక్క జీవితాలని మీ కొరకు అలాగూ ప్రతిష్ఠించుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వినిన వాక్యాన్ని బట్టి అనేక మందికి తమ యొక్క జీవితం యొక్క ఉన్నతమైన విలువను గ్రహించడానికి మీరు అవగాహన దయచేయండి. సమస్త విషయాల్లో మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.